హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో గుంటూరు డివిజన్లో రోలింగ్ కారిడార్ బ్లాక్ కారణంగా మళ్ళీ ట్రైన్స్ అయితే రద్దయ్యాయి. సో ఆ ట్రైన్స్ వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రద్దయ్యే ట్రైన్స్ మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. సో ఇందులో గుంటూరు డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్, కాచిగూడ గుంటూరు, గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్, మెదక్ కాచిగూడ మెదక్ ఎక్స్ప్రెస్, విజయవాడ హుబ్లీ విజయవాడ ప్యాసింజరు, కాచిగూడ నడికుడి కాచిగూడ ప్యాసింజర్, ఈ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్స్ వచ్చేసి డిసెంబర్ 4-5వ తేదీల నుంచి 17 మరియు 18వ తేదీ వరకు అయితే ఈ ట్రైన్స్ అనేది రద్దు చేస్తున్నారు. అలాగే ట్రైన్ నెంబర్ 0788907890 రేపల్లె మార్కాపూర్ తెనాలి మేము ప్యాసింజర్ని 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గుంటూరు మార్కాపూర్ మధ్య అయితే రద్దు చేస్తున్నారు. సో ఈ ట్రైన్ వచ్చేసి రేపల్లె గుంటూరు తెనాలి మధ్య అయితే నడుస్తుంది, మార్కాపూర్కి అయితే రాదు. సో నాకు తెలిసి ఈ రోలింగ్ కారిడార్ బ్లాక్ అనేది ఎక్కడ అనేది అప్డేట్ లేదు, కానీ త్వరలోనే సోమిదేవిపల్లి గిద్దలూరు సెక్షన్ డబల్ లైన్ వర్క్స్ యొక్క ఎన్ఐ వర్క్స్ షెడ్యూల్ వస్తుందట. సో దాని కారణంగానే ఈ క్యాన్సలేషన్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారని అయితే ఒక వార్త అయితే ఉంది. సో ఇక వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ క్యాన్సలేషన్ అనేది కంటిన్యూషన్ అయితే ఉంటుంది. అలాగే ఇదే కాకుండా గుంటూరు డోన్ కాచిగూడ మధ్యలో మరొక ట్రైన్కి ఎలక్ట్రిక్ లోకోతో రన్ అవుతుందని చెప్పాను కదా. సో అదే ట్రైన్ నెంబర్ 17253 17254 గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్. సో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను నేను. సో ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు అయితే ఫస్ట్ ఎలక్ట్రిక్, దాని వెనక డీజిల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డోన్లో లోకో చేంజ్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్తోనే గుంటూరుకి అయితే వెళ్తుంది. సో వెనకాల డీజిల్ లోకో కూడా ఎందుకు ఉంది అంటే మెయిన్గా 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి వచ్చేసి ఈ క్యాన్సలేషన్ టైంలో డీజిల్ లోకోస్ అనేది గుంతకల్ నుంచి కాచిగూడకి, అలాగే కాచిగూడ నుంచి గుంతకల్కి అయితే తీసుకువెళ్తూ ఉంటారనమాట. సో ఆ కారణంగా అయితే ఈ విధంగా అయితే ఇస్తూ ఉండొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గుంతకల్లు బోధన్ ప్యాసింజర్. ఆ ట్రైన్కి కొన్నిసార్లు 3 లోకోస్ లేదంటే 4 లోకోస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ లోకోస్ అనేది కాచిగూడ వరకు తీసుకువెళ్ళి కాచిగూడలో ఇంకొక వేరే ట్రైన్స్కి అనేవి ఆ ట్రైన్స్కి అటాచ్ చేసి పంపిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా అయితే ఈ డీజిల్ లోకోని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రైన్కి అయితే ఆ విధంగా యూజ్ చేస్తున్నారు. మరి ఈ ట్రైన్ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారు అన్నది అయితే తెలీదు. ఒకవేళ ఈ కారణం కాకపోతే కనుక ఇంకా రెండవ కారణం వచ్చేసి ఈ లోకో ఫెయిల్ అయితే కనుక డీ లోకోని యూజ్ చేయడానికైతే ఆ విధంగా తీసుకువెళ్తూ ఉండొచ్చు. కానీ మెయిన్ రీజన్ అయితే ఇదే ఉండి ఉండొచ్చు. కాచిగూడ డోన్ నుంచి కాచిగూడ మధ్యలో ఈ డీ లోకోస్ అనేవి వేరే ట్రైన్స్ కోసం అయితే తీసుకువెళ్తే అయితే ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ గుంటూరు డివిజన్లో క్యాన్సలేషన్ ఎక్స్టెండ్ అయిన దానికి సంబంధించిన అప్డేటు. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.